హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మామిడికాయతో పప్పుచారు కాస్తున్నాను. ఇదిగో ఒక 10 ఉల్లిపాయలు కందిపప్పు వేసాను, స్టవ్ మీద పెట్టాను. ఒక 10 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ, టమోటా, మామిడికాయ కూడా కోసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. పెట్టేద్దాం. ఒక 4 విజిల్ వచ్చాక దించేద్దాం. సరే ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. పప్పు చారులోకి ఉప్పు చేప వేస్తున్నాను. వస్తుందాం ఫ్రెండ్స్. ఇవి కట్టి చేపలు అన్నమాట. కట్టి చేపతో ఉప్పు చేపలు తయారు చేశారు. చాలా బాగుంటుంది కట్టి చేప. కట్టి చేప అంటేనే రుచి. అందులో ఉప్పులో వేస్తే ఉప్పు చేప కిందంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. తీసేస్తున్నాను. ఇంకొక 4 ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేపి అప్పుడు కారం వేస్తాను అన్నమాట. ఇంకా 4 ముక్కలు వేగిపోయినాయి. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. చేపలు వేపడం అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రై కింద చేస్తున్నాను అనమాట. ఉప్పు చేపలు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేసేసుకుందాం. ఉప్పు చేపలు ఫ్రై చేశాను ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టాను కదా, అయిపోయింది. ఇప్పుడు పప్పుచారు తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు పప్పుచారుకి తయారు చేస్తాను. అవన్నీ వేసేసాను. వాటర్ పోసేస్తున్నాను. అయింది. పసుపు వేద్దాం. పసుపు, కారం, సాల్ట్ మరగనిచ్చి దించి పోపెట్టుకుందాం. పప్పుచారు మరుగుతుంది. ఇంకొక 5 నిమిషాల నుంచి దించు. సాల్ట్ వేసాను, సరిపోయింది. ఒక 5 నిమిషాల నుంచి పోపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, ఆవాలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, కరివేపాకు వేసాను. పోపు పెడుతున్నాను అన్నమాట. వేలెట్టాలా. పోపు పెట్టేస్తాను. మామిడికాయతో పప్పుచారు, ఉప్పు చేప ఈరోజు. మామిడికాయ పప్పుచారుతో ఉప్పు చేప రెడీ అయిపోయింది.